అందమైన ప్రకృతి కళ్ళ ముందు ఉంటే ఆ ఆనందమే వేరు. ఆ ప్రకృతిని కళ్ళారా చూస్తే కలిగే అనుభూతి, ప్రశాంతత మాటల్లో చెప్పనవసరం లేదు. అందుకే చాలా మంది ఆ ప్రశాంతత కోసం, ఆ అనుభూతి పొందడం కోసం ఇంట్లో మేడపై మొక్కల్ని పెంచుకుంటారు. అంతేకాదు, ఇంటి లోపల పెరిగే మొక్కలు కూడా చాలా ఉన్నాయి. వాటి కోసం నర్సరీల చుట్టూ తిరిగి నచ్చిన మొక్కల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా నర్సరీల్లో రకరకాల మొక్కలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడి నర్సరీలో దొరికే వెరైటీ మొక్కల్ని అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆ నర్సరీ ఎక్కడుంది, అక్కడ ఎలాంటి మొక్కలు దొరుకుతాయో చూద్దాం. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలకు ఫేమస్. కడియం నర్సరీలోకి ఒక్కసారి తొంగి చూస్తే విశేషాలున్న మొక్కలు లేదా చెట్లు ఎన్నో కనిపిస్తాయి. ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పంచుతాయి. రూపంతో పాటు ధరలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. ఈ తరహా ప్రత్యేక మొక్కల్ని కడియం ప్రాంత నర్సరీ రైతులు దేశ విదేశాల నుంచి తీసుకొస్తూ ఉంటారు. అక్కడి వాతావరణాన్ని ఇక్కడ కృత్రిమంగా కల్పించి మరీ పెంచి అభివృద్ధి చేస్తున్నారు. కడియంలో ఉన్న నర్సరీల్లో దేశ విదేశాలకు సంబంధించిన వెరైటీ మొక్కలుంటాయి. అందుకే ఇక్కడ నర్సరీలు అంత ఫేమస్ అయ్యాయి. అక్కడి నర్సరీలో అరుదైన మొక్కలు, వృక్షాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడి మొక్కల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా వెంకటేష్. మాది పల్లా వెంకన్న నర్సరీ కడియం అండి. మా నర్సరీలో చాలా కొత్త రకాలు తీసుకొస్తూ ఇక్కడ కొత్త రకాలని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో చాలా విదేశాల నుంచి కూడా మనం ఈ మొక్కలన్నింటినీ సేకరించి రకాలని మా నర్సరీలో ఇలాగా ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఇందులో సెన్సివేరియా సిలిండ్రికా అనే రకాన్ని తీసుకురావడం, మా నర్సరీలో ఈ మొక్కని ఉత్పత్తి చేయడం మొదలెట్టామండి. ఈ యొక్క మొక్క విశిష్టత ఏంటంటే, ఇది నాసా అప్రూవ్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఇది వెలుతురు తక్కువలో కూడా బతికే మొక్క. దీనికి ఒక 15 రోజులు 20 రోజులు వాటర్ ఇవ్వకపోయినా కానీ ఈ మొక్క బతికే ఉంటుందండి. ఎందుకంటే దీనికి బాగా మన పెయింట్లో, ఇప్పుడు సపోజ్ మనం ఒక రూమ్కి పెయింట్ చేస్తే రూమ్లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఆ పెయింట్లో ఉండే కెమికల్స్ కూడా చాలా ఉంటాయి. సో వాటిని అబ్జర్వ్ చేసుకునే గుణాలు కూడా ఈ మొక్కలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్గా నాసా వాళ్ళు గుర్తించి దీని యొక్క ఏంటంటే మనకి ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కగా దీన్ని గుర్తించారు. సో అందరూ మనకి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మొక్క చాలా విశిష్టమైనదని మేము భావించి అందరి ఇంట్లలో కూడా ఈ మొక్క ఉండాలని మేము కోరుకుని, ఇలాంటి మొక్కలు మనం ఎన్నో తయారు చేయాలి. అందరిలోని ఏంటంటే కొద్దిగైనా ఈ ఆక్సిజన్ అనేది ప్యూరిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ మొక్కను తీసుకురావడం జరిగిందండి. దీని పేరు సెన్సివేరియా సిలిండ్రికా. ఈ మొక్క యాక్చువల్గా ఏంటంటే మనకి మునక్కాళ్ళు ఉండే టైప్లో స్ట్రైట్గా ఉంటాయండి. ఈ మునక్కాళ్ళలాగా ఉండే చెట్టుని మనం ఈ విధంగా జడలాగా అల్లేసి దానికి ఒక డిఫరెంట్ ఆకృతిని తీసుకొచ్చి ఈ డిఫరెంట్ స్టైల్లో దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. పెనవేసుకున్నట్టు కనిపించే మొక్కలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి థాయిలాండ్కు చెందిన ఓ నీడ కింద పెరిగే అందమైన మొక్క. ఈ మొక్కను ఆఫ్రికన్ స్పియర్ లేదా సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. థాయిలాండ్ దేశంలోని సాన్సేవిరియా సిలిండ్రికా జాతికి చెందిందిగా చెబుతారు. ఇవి మునక్కాయలా నిటారుగా పెరుగుతాయి, తక్కువ వెలుతురులో పెరుగుతాయి. వీటికి నీరు కూడా అంతగా అవసరం ఉండదు. అయితే వీటిని కుండీల్లో పెట్టి పెంచుతూ మెలితిప్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు అక్కడి నర్సరీ రైతులు. వీటిని ఎక్కువగా నీడలో, ఇంటి లోపల అలంకరణ మొక్కగా ఉపయోగిస్తుంటారు. దీని ధర 2500 వరకు ఉంటుంది. మొక్కల అలంకరణ మీద ఆసక్తి ఉన్నవారు, పర్యావరణ ప్రియులు వీటిని కొనుగోలు చేస్తుంటారని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు.